బృందం వస్తుంది. లేదు కాదు కూడదు సీనియారిటీ కావాలంటే కనుక నేనే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వస్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇది ఛాలెంజ్ అంటారా, ఆఫర్ అంటారా, మీరేమంటారో ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఇప్పుడు టర్న్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈ సవాళ్ళు ప్రతి సవాల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రెస్ క్లబ్ వేదికగా డిస్కషన్కి రండి అంటూ కేటీఆర్ ఇటు ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. ఆ తర్వాత ఆ సవాలుకు సంబంధించి ఓ పెద్ద డిస్కషన్ జరిగి సోషల్ మీడియా వేదిక ఇంకా ఆ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే సో బ్యాక్ టు ద సబ్జెక్ట్, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే మేమే వస్తాం, ఫామ్ హౌస్కి వస్తాం, అక్కడే డిస్కషన్ చేద్దాం, అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం అంటూ చెప్తున్న సందర్భంలో ఇందాల క్వశ్చన్ని ఇక్కడ నేను ఉటంకించడం జరుగుతోంది. ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ఇక్కడ? రేవంత్ రెడ్డి స్వయంగా రావాల్సిందంటూ అక్కడ బీఆర్ఎస్లో చర్చ జరుగుతోందా, లేకపోతే కాంగ్రెస్కి సంబంధించి మంత్రులు మాత్రమే వెళ్తారు? ఎటువంటి డిస్కషన్ ఉంది మధు? ఎగ్జాక్ట్, అంటే రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ స్వయంగా స్పీకర్ కి లేఖ రాయాలి, శాసనసభ నిర్వహించాలి, దాంట్లో బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తీసుకున్నటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ వచ్చి 1.5 year అవుతుంది కాబట్టి 1.5 year తీసుకున్నటువంటి నిర్ణయాలపైన చర్చిద్దామనేటువంటిది రేవంత్ రెడ్డి సవాల్. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు, అసెంబ్లీకి రాలేదు అనుకున్న పక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీ ఫామ్ హౌస్కైనా వస్తాం, మంత్రుల బృందాన్ని పంపిస్తానన్నారు. మంత్రుల బృందం స్థాయి సరిపోదు అనుకుంటే నేనే వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో దీన్ని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుంటుంది అనేటువంటిది చాలా అత్యంత కీలకం. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒకే అంశాన్ని ఆయన తిప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, ఇష్యూస్ పైన మాట్లాడాలి, తిరిగి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన, తర్వాత విద్యుత్తుకు సంబంధించినటువంటి కొనుగోళ్ల పైన, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, అప్పుడు 10 ఏళ్ళ తీసుకున్న నిర్ణయాలపైన, అప్పుల పైన చర్చకు అసెంబ్లీలోనే పెట్టాలి, అసెంబ్లీకే రావాలనేటువంటిది మొదటి నుంచి డిమాండ్. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు మళ్ళీంది. అది బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చ కొనసాగుతుంది కాబట్టి దానిపైన అసెంబ్లీలో చర్చ చేద్దామంటున్నారు ముఖ్యమంత్రి. సో అటు వచ్చి కేసీఆర్ తోటి మాత్రమే చర్చ ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్ చెప్తా ఉంది. బీఆర్ఎస్ వెర్షన్ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు, కేసీఆర్ స్థాయి మీది కాదు, ఎవరిది కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు లేదు, ముఖ్యమంత్రులకు కూడా ఎవరికి లేదు, ఆయన స్థాయి వేరే. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ తెచ్చారు, ఆయనకున్న నాలెడ్జ్ వేరు, మీకున్న నాలెడ్జ్ వేరు, మీకు సబ్జెక్ట్ లేదు, మీకేం తెలీదు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. సో ఈ ప్రతి సవాల్ తోటి పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. సో ఈ మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడారు, ఇప్పుడు పొద్దుపోయినాక సాయంత్రం మాట్లాడారు కాబట్టి రేపు బీఆర్ఎస్ దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్, హరీష్ రావు దీని మీద రియాక్ట్ అవుతారు అనేటువంటిది పార్టీలో చర్చ వినిపిస్తా ఉంది. సో ఖచ్చితంగా రేపు ఇద్దరిట్లో ఒకరు కీలకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఉదయమే కేటీఆర్ దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారనే చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత, ఇదే ఈ ప్రతి సవాళ్లకు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఈ మీటింగ్కి సంబంధించి ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ఇక్కడ ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావిస్తున్న తరుణంలో హైదరాబాద్లో ప్రజాభవన్లో కృష్ణానది జలాల అంశానికి సంబంధించి ఆయన ఈరోజు మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో భాగంగా మాట్లాడిన క్రమంలోని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరిగింది. బట్ రిక్వెస్ట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మధు, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మొత్తం విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మధు ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల మనకు హక్కులు రాలేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి అవసరమైతే 4 రోజులు చర్చ పెడదాం, ఇటు పాలమూరు రంగారెడ్డి నుంచి టీఎంసీలు 2 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటే 1 టీఎంసీకి కేసీఆర్ తగ్గించారంటూ ఆరోపించారు ఆయన. అంచనా వ్యయం పెంచారు, నీటిని తగ్గించారన్నారు ఆయన. 10 ఏళ్లలో ఏడాదికి కిలోమీటర్ టన్నెల్ తవ్విన ఎస్ఎల్బీసీ పూర్తయ్యేది. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ఇంద్రనగర్ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బేసన్లు లేవు, బేసిజాలు లేవు అని కేసీఆర్ ఎట్లా అంటారంటూ చెప్పుకొచ్చారు ఆయన. చర్చ చేద్దామంటే సభకు రారు. కేసీఆర్ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే పెండింగ్లో ఉన్న ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. చేవేళ్ల పేరు పెట్టి నీళ్లు ఇవ్వకపోతే నిలదీస్తారని పేరు మార్చారు. 11 ఏఐబీపీ ప్రాజెక్టులను కేసీఆర్ ముట్టుకోలేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ఆరోపణలు గుప్పించిన పరిస్థితి ఉంది. ఇక జగన్ కేసీఆర్ మధ్య ఏముంది అనేది
అనవసరం బేసిన్లు బేస్టాలు లేవంటూ ఆంధ్ర వాళ్ళను నీళ్లు తీసుకోమని కేసీఆర్ అన్నారంటూ కూడా అని అంశాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ఏం జరగబోతోంది? రేపు కేసీఆర్ రియాక్ట్ అవుతారా, లేకపోతే కేటీఆర్, ఆబ్వియస్లీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకెవరైనా రియాక్ట్ అవుతారా? ఆ రియాక్షన్కి సంబంధించి ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఈరోజు జరిగిన ఆ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు చూద్దాం. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు. మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా. నాకేం బేసిజాలు లేవు. నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో, ప్రజా జీవితంలో, అనుభవంలో చంద్రశేఖరరావు గారు. వారి ఆరోగ్యం సహకరిస్తలేదు, లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే. చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. ఇప్పుడు కాదు, చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో బైక్ ఛాలెంజ్లు చేసినాం. గంజాయికి, డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చర్చకు తాను సిద్ధమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కి ఆరోగ్యం సహకరించకపోతే తామే ఫామ్ హౌస్ కు వస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. చర్చకు తమ మంత్రులను పంపిస్తామంటున్నారు ఆయన. సీనియారిటీ సరిపోదంటే నేను కూడా వస్తా అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులతో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామంటూ కూడా ఇన్ఫాక్ట్ ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నదే తమ ఉద్దేశం అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ హక్కులను ఎవరికి తాకట్టు పెట్టమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు ఎదురొచ్చిన నిటారుగా నిలబడి పోరాడతామంటూ చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం మాట్లాడిన నేపథ్యంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఓపెన్ ఆఫర్